వాళ్ళకి చిన్న వయసులో రిలేషన్‌షిప్స్ ఈ మధ్యలో ఒక అవును. 14 ఇయర్స్‌తో స్టార్ట్ 14 ఇంకా ముందు నుంచే వాళ్ళు లవ్ అవును. చేసుకోవడము, వాళ్ళకి అవునవును. అన్ని విషయాలు తెలిసిపోవడము, ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడము, వర్కౌట్ అవ్వకపోతే సూసైడ్ లేకపోతే లేపుకెళ్ళిపోవడాలు అవునవును. చిన్న వయసులో ఈ 18 అవును. ఇయర్స్ లోపలే. ఇవన్నీ ఎలా చూడొచ్చు? ఇదంతా దేనికి ప్రభావితం చేస్తుంది వాళ్ళని? ఏం లేదు. వాళ్ళకేం కనిపిస్తున్నాయో అది మనం జేద్దాం. హ్మ్. ఇప్పుడు నిన్నో, మొన్నో నైన్త్ క్లాస్ అమ్మాయి డెలివరీ అయిందట. హ్మ్. మరి అంతకుముందు గూడా విన్నాం. సిక్స్త్ క్లాస్ అమ్మాయో, ఫోర్త్ క్లాస్ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అని విన్నాం. హ్మ్. ఇవన్నీ ఏంటి వాళ్ళకి తెలియక చేస్తున్న పనులవి. హ్మ్. ఇలా చేస్తే ఏం జరుగుతుందనేది తెలియక చేయడము. ఎక్కడో చూస్తారు. అది మనం చేద్దామని చూస్తారు. ఇవన్నీ వాళ్ళ కంట్లో పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? తల్లిదండ్రులకే ఉంది. పిల్లల్ని చూస్తున్నాం మీరు. మా చిన్నప్పుడు ఎక్కడన్నా పెళ్ళిళ్ళైనా, ఎవరైనా చనిపోయినా, ఫంక్షన్‌లైనా పెద్దవాళ్ళే వెళ్ళొచ్చేవారు. పిల్లల్ని తీసుకెళ్ళేవారు కాదు. ఇప్పుడేంటి ప్రతిదానికి ఫ్యామిలీ, ఫ్యామిలీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతీదీ చూస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే అన్నీ చూస్తూ పెరగడం మంచిదే. కానీ పర్యవసానాలు కొన్ని చెడు కూడా జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి ఏ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి, ఏ ప్లేస్‌కి తీసుకెళ్ళకూడదు అనేది కూడా ఒకటి నిర్ణయించుకోవాలి. ప్రతి చోటకి పిల్లలు దేనికి ఇప్పుడు ఈ మధ్య ఒక మెచ్యూర్ ఫంక్షన్‌లో మగపిల్లలున్నారు. మగపిల్లల ముందే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. హ్మ్. ఇంకొకటేంటంటే పెళ్ళిళ్ళవుతాయి. పెళ్ళిళ్ళయిన తర్వాత చుట్టాలనేవాళ్ళు వెళ్తారు. ఒక 4 రోజులు ఉన్నారు అనుకుందాం. నౌవేడేస్ ఎవరు ఉండట్లేదు. కొన్ని కొన్ని చోట్ల మరీ దగ్గర బంధువులు వాళ్ళ మధ్యన ఉన్న బాండ్‌కి వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఉంటారు 4 రోజులు. అలాంటప్పుడు నేను కళ్ళతో చూసినవే చెప్తున్నా. వాళ్ళు అదే ఫస్ట్ నైట్ ఈరోజు ఏదో కార్యక్రమం ఉంది అని అన్నప్పుడు పిల్లల ముందే మాట్లాడుకుంటారు. అసలదంటే ఏంటి అని ఆలోచన వాళ్ళకొస్తుంది. అలా చేసేది మనమే గదా! అటువంటి ప్లేసుల్లో పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. హ్మ్. ఆ వయసు పిల్లల్ని అసలు చిన్న పిల్లల్ని పెళ్లి కావాల్సిన పిల్లల్ని కొన్ని కొన్ని నాటికి తీసుకెళ్ళకూడదు. హ్మ్. అలాగా ఈ ఇప్పుడు ప్రతి చోటకి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళకి అభిప్రాయాలు మారిపోతున్నాయి. కొత్త కొత్త ఆలోచనలొస్తున్నాయి. మనం కూడా చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనలొస్తున్నాయి. కానీ దాని రిఫర్గేషన్స్ ఏంటనేది వాళ్ళకి తెలియటం లేదు. హ్మ్.